Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. మా ఏంది ఇది నా ఫ్రెండ్స్ దగ్గర నా పరుగు పోయిందనుకో బయటకు వస్తే మా ఫ్రెండ్స్ ఎప్పుడు లేరా అది రా అన్నారు. అది నాకు ఇంకా అవమానం అనిపించింది. అదే పిలిచి వీళ్ళ ముందు అది అయ్యానా అని. ఆ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. డిప్రెషన్కి వెళ్తే నెక్స్ట్ ఆ రోజు నితిన్ అన్న భారత్ అన్న ఫోన్ చేసి నీది లాస్ట్ స్కెడ్యూల్ రా అన్నారు. ఏగా అయిపోయిందిరా దేవుడా, సర్లే పోన్లే వేరే చూద్దాం మనకంటే ఏదైనా ఉండకపోదా అనుకొని నేను అప్పుడు వరంగల్ టు అప్ అండ్ డౌన్ చేశాను. వెళ్తుంటే నాకు వెళ్ళి కొంచెం ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది. నితిన్ అన్న పడుతున్నారే అప్పుడు టీం సెట్ అవ్వాలి, టీం సెట్ అవ్వాలి. అరే ఒక్క స్కెడ్యూల్ చేయరా, నీకు మేము ఫెలిస్టేషన్ చేసి పంపిస్తాము, ఎందుకంటే మా నమ్మకాన్ని వమ్ము చేసినవురా నువ్వు, ఫెలిస్టేషన్ చేస్తాం నీకు అంటే కోపంతో నితిన్ అన్న భరతన్న డైరెక్టర్స్ ఒరి అమ్మ ఇది అన్నారు ఏంటి అని అనుకున్నాక శివ నేను ఆ రోజు కొంచెం ఇంకా సర్లే దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు అని అనుకున్నా. నాకు ఇష్టమైన మైసమ్మ దేవత దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఎట్లయినా సరే, అప్పటిదాకా నాకు రైటర్స్ ఉండే, ఇక ఎవడొద్దు నేనే రాసుకుంటా అనుకుని ఇంటికి వచ్చాక హనుమాన్ జంక్షన్ సినిమా వచ్చింది. చూసా ఇదేదో బాగుంది అనుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఫోన్ చేసి సరే సినిమాకి వెళ్దామారా అని చెప్పి గుండె జారి గల్లంత అయింది సినిమాకి వెళ్ళా. అందులో చూసా ఇది ఏంటి, ఇది మిస్గైడ్ కామెడీ అనుకున్నా, అంటే అది కన్ఫ్యూజన్ కామెడీ నాకు తెలియదు. ఇదేదో బాగుందే లైన్ అని ఒక 2 లైన్స్ అనుకున్నాను. 2 లైన్స్ అనుకొని నేను నితిన్ అన్న భరత్ అన్నకు చెప్పిన, పర్ఫార్మెన్స్ చేసి చూపించిన. వాళ్ళు నవ్వుకున్నారు బాగా, నవ్వుకొని ఇదే చేయరా అక్కడ అని అన్నారు. అన్న తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ ఎక్కాను శివ. ఫస్ట్ ఎపిసోడ్ నాది 6వది వేశారు, అంటే మాకు వరుసగా 6వది వేశారు. నాగబాబు గారు మళ్ళీ పెట్టారా అన్నాడు. నేను మళ్ళీ ఉంచారా అంటే బాబు గారు టీం సెట్ అవ్వలేదు అని అంటే చేస్తాడా చేయని అని ఇలా పడుకున్నారు. పడుకొని ఒక 1 minute అయింది శివ, ఇట్లా వచ్చి ఇట్లా కూర్చున్నారు. నాకు అర్థం కాలే, అంటే ఫస్ట్ ట్విస్ట్ ఇచ్చా, ఇట్లా వచ్చి ఇట్లా కూర్చొని కొట్టుకుంటున్నావు వర్ష. అది నాకు తెలియని ఎనర్జీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత గుడ్రా వెంకి కిపిడప్ అన్నారు. అమ్మాయి అనుకున్నా, ఆ మేడం అన్నది ఇట్లా కష్టపడితే మిమ్మల్ని నేను ఏమన్నాను కదా అని అన్నది. ఇక బయటకు వచ్చిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ ఏంటంటే ఒకటే గిఫ్ట్ ఎపిసోడ్, నా లైఫ్ను నా రాతను మార్చిన ఎపిసోడ్ అది. ఆ గిఫ్ట్ ఎపిసోడ్ అదేంటంటే నేను ఆ రోజు మా ఇంట్లో చిన్న సంఘటన జరిగితే అరే ఇదేదో బాగుంది ఏంటంటే మా అమ్మ నాకు టీ తీసుకొచ్చి ఇచ్చింది. నేను టీ తాగానని మా మిసెస్కి ఇచ్చా. మా మిసెస్ ఏం చేసింది, నాకు ఇది ఏమవుద్దు అని చెప్పి మా వదినకి ఇచ్చింది. మా వదిన తీసుకెళ్ళి మా అన్నకి ఇచ్చింది. మా అన్న ఎప్పుడే బయటికి వెళ్ళి వచ్చినా మా నాన్నకి ఇచ్చిండు. మా నాన్న ఎవరి తెలియనట్టు అరే ఇగో చిన్నోడా తాగరాని తీసుకొచ్చి ఇచ్చిండు. మళ్ళీ నాకే వచ్చింది. అమ్మ నేనే వద్దన్నే మళ్ళీ నువ్వు నాకే తీసుకొచ్చి ఇచ్చినావు అంటే అగో అవునా నువ్వు వద్దన్నావా అంటే అప్పుడు నవ్వుకున్నాం. ఇది ఏదో బాగుంది అని జీవన్ మెయిన్ లీడ్ పెట్టి చేశాను శివ. అది 6వ స్కిట్. ఫస్ట్ స్కిట్ బాగా చేశానని అందరికీ తెలిసిన తర్వాత 6వ స్కిట్ ఏంటంటే నెక్స్ట్ మేము విన్నింగ్కి పైకి ఎక్కేసేయాలి. అందరూ టీమ్ లీడర్లు ఉన్నారు, పెద్ద వాళ్ళు వచ్చారు, ఒక సినిమా ప్రమోషన్ వచ్చింది. అది శివ నా లైఫ్ను మార్చిన కేకలు, అస్సలు విజిల్స్. నాగబాబు గారు డ్రా అని చెప్పి హక్ చేసుకున్నారు. ఇంకా చాలు, ఇంకా అప్పుడు నుంచి కన్ఫ్యూజన్ డ్రామా వర్కౌట్ అయింది. సో నేను ఫస్ట్ కష్టపడ్డప్పుడు, రైటర్స్ మీద ఆధారపడ్డప్పుడు కాలేజ్ నేను ఈవెన్ జబర్దస్త్లోకి సెలెక్ట్ అవుతానని అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యా. అంటే నేను ఒక మిమిక్రీ షో చూసి చంద్రన్న పిలిచారు, టీమ్ లీడర్ అవుతాను అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యా. సరే నీ అమ్మ నా వల్ల అవుతుందా కాదా, ఇక లాస్ట్ డే ఇక బాయ్ చెప్పే టైంకి అన్ఎక్స్పెక్టెడ్ విన్. ఇదంతా ఈవెన్ తీసేసింది కూడా అన్ఎక్స్పెక్టెడ్ కాదు, నార్మల్గా అంటే నేమ్ వచ్చింది, మంచి నేమ్ ఉంది, మంచి ఫన్ చేస్తావని ఉంది. కానీ ఈ కన్ఫ్యూజన్ అనేది కానీ పిల్లలతో కామెడీ చేస్తున్నప్పుడు కూడా నేను కొంచెం అప్పుడప్పుడు కొన్నిసార్లు దించి వీళ్ళ కామెడీ బాగుంది, నీ కామెడీ ఎక్కడ ఉంది అప్పట్లో ఇలాంటి మాట. మరి నీకు అనిపించలేదా ఏదైతే ఏముంది? మంచి క్వశ్చన్ అడిగారు షో. నేను చాలా మంది కూడా నా టీం చూసినప్పుడు జీవన్ బాగా చేస్తున్నాడు, జీవన్ లేకపోతే వెంకి టీం లేదు, జీవన్ చేయబట్టే ఉన్నది అని అన్న టైంలో జీవన్ టీం లీడర్ చేశారు. తర్వాత నా దగ్గర పంచుప్రసాద్ వచ్చాడు. జీవన్ టీం ఏంది జస్ట్ 3 weeksకే కొలాప్స్, కొన్ని రోజులకి కొలాప్స్ అయిపోయింది. బట్ వెంకి టీం అట్లనే. అప్పుడేమన్నా పంచుప్రసాద్ హైలైట్ ఫైన్ అయ్యాడు. అమ్మ పంచుప్రసాద్ చేయబట్టి వెంకి ఉన్నాడు, పంచుప్రసాద్ చేయబట్టి లేకపోతే వెంకి టీం లేదు అన్నారు. తర్వాత పంచుప్రసాద్ టీం లీడర్ వచ్చారు, వాడు కొన్ని రోజులు చేశాడు. తర్వాత ఆరోగ్య కారణాలు ఆ టీం పాపం అది అయిపోయింది ఆరోగ్య కారణాలలో. బట్ వెంకీ ఉన్నాడు. తర్వాత ఇమ్మాన్యుల్ వచ్చాడు. ఇమ్మాన్యుల్ చేయబట్టి వెంకీ టీం ఉంది, ఇమ్మాన్యుల్ చేయబట్టి వెంకీ టీం ఉందంటే ఇమ్మాన్యుల్ టీం లీడర్ అయ్యాడు.
తర్వాత నా దాంట్లోకి తాగుబోతు రమేష్ అని వచ్చాడు. ఆ రమేష్ చేయబట్టి వెంకీ టీం ఉంది, రమేష్ చేయబట్టి అంటే ఇక్కడ అదంతా కాదు, రాసేది నేను, చేపిచ్చేది నేను, నీ నుంచి నాకు ఇది కావాలి, ఇప్పుడు నేనే రాసుకోవాలి, నేనే చేయాలి అంటే అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు నాకు టీం లీడర్ ఉంది శివ, సో నా పక్కన నా కో ఆర్టిస్ట్ను నేను లేపుకున్నా, అదే అనుకోలేదు చాలామంది. ఈవెన్ ఇప్పటికి వెళ్ళినా ఇప్పుడు ఏమో తాగుబోతు రమేష్ అన్న క్యారెక్టర్ నేను చేస్తా, వాడి ఇప్పుడు ఇమ్ముకు రాసిన క్యారెక్టర్ నేను చేస్తా, ప్రసాద్కి రాసిన క్యారెక్టర్ నేను చేస్తాను, సూట్ అవుతుంది. నేను అనేది ఏంటంటే నా టీం నిలబడాలి, నా టీం మెంబర్స్ నిలబడాలి. మీకు తెలుసో తెలీదో, ఒకసారి తాగుబోతు రమేష్ మీద రాసేవాడిని, ఒకసారి హరి మీద రాసేవాడిని, ఒకసారి సాయి మీద రాసేవాడిని, ఒకసారి బాబీ మీద రాసేవాడిని. అందరికీ సమానంగా తీసుకుంటే వెళ్ళా, నేను ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించాలి. చాలా మంది అనుకున్నారు వీళ్ళు ఆయనకు ప్లస్ పాయింట్ అనుకున్నారు, కానీ ఒకటి శివ, ఇప్పుడు నువ్వు టీం లీడర్ అయినప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తా అంటే లేదు లేదు అది నాకు కరెక్ట్ ఉంటుంది అనగలవా? అనగలవా? అది నేను రాసా, వాళ్ళకు నేను రాసా, కానీ తెలియాలి కదా. తెలిసినా తెలియకపోయినా నో ప్రాబ్లం, నా టీం అనేది షైన్ అయిందని అనుకున్నాను డాలి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి నా దగ్గరికి వచ్చినా సరే నేను సెకండ్ లీడ్కి ఎక్కువ ఎందుకు రాసా అంటే నేను రాసుకోవాలి, నేను రిహార్సల్ చేయించుకోవాలి. రిహార్సల్ చేయించుకోవాలంటే నేను మెయిన్ లీడ్ గుండి వీళ్ళందరినీ రిహార్సల్ చేయించడం కరెక్ట్, అది నాకు అనిపించలే. సో నా మేరకు నేను చేశాను శివ. అట్లా అని టాపిక్స్ మాట్లాడుతుంటే నాకు మంచి గుర్తొచ్చింది, చమ్మక్ చంద్రన్ ఏమైపోయాడా? అమ్మో చెప్పచ్చో లేదో తెలీదు, అతి త్వరలో చంద్రన్న ఒక 3 సినిమాల్లో హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. బా అవునా? అది చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ అని అంటే తీసుకున్నాడు అన్న. ఏంటంటే ఇప్పుడు నేనున్నాను డార్లింగ్, నా మీద జబర్దస్త్ అన్న ఒక ముద్ర ఉంది. నన్ను కొత్తగా ఒక విలన్గా చూడాలంటే నేను కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వాల్సిందే. ఈవెన్ శివ ఉన్నాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు. కొంతమంది మన దాంట్లో పేరు పొందిన యాంకర్స్ ఉన్నారు, వాళ్ళు సడన్గా హీరోగా వచ్చేసరికి ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు. కొంతమంది కమెడియన్స్ ఉన్నారు, సడన్గా హీరో అయ్యేసరికి కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోయాం. కొన్ని రోజులు బ్యాక్ అయిపోవాలి, బ్యాక్ అయిపోయి ఈడు ఏమయ్యాడు అనేసరికి వస్తే ఒరి అమ్మ కొత్తగా భలే వచ్చిండే అనుకుంటారు. సో ప్రతి ఒక్కరు చేసేది అదే శివ. ఇప్పుడు డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఫ్లాప్ అయితే మినిమం 2-3 ఇయర్స్ ఎందుకు గ్యాప్ తీసుకుంటారంటే ఇదంతా ఈ పాతదంతా మర్చిపోవాలి, జనరేషన్ అంతా మర్చిపోవాలి. ఒక్కసారి వస్తే అరే చాలా రోజుల తర్వాత వెంకీ సినిమా వస్తుంది కదా చూద్దాం, బాగుంటది, పాత సినిమాలు బాగుంటాయి. సో అందుకే ఈ గ్యాప్ లో అందుకే ఇస్తుంటాం. ఈ గ్యాప్ లో కాదన్నా, నాకు ఇంకొక డౌట్ అంటే నార్మల్గా ఒకప్పుడు జబర్దస్త్ ఉన్న టైంలో సీనియర్ కమెడియన్లకి అవకాశాలు తగ్గిపోయి జబర్దస్త్ కమెడియన్లే సినిమాలోనే ఎక్కువ రాణిస్తున్నారు, వీళ్ళ వల్ల సీనియర్ కమెడియన్లకి తగ్గిపోయే అవకాశాలు తగ్గిపోయాయి అని చెప్పి అన్నారు. కానీ ఆ సినిమా మొత్తం చూశాక జబర్దస్త్ కమెడియన్లు చిన్న చిన్న రోళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు. ఈవెన్ చంద్రన్న కూడా ఇలా వచ్చేలాగా వెళ్ళిపోయేవాడు. మీకు కూడా కొన్ని సినిమాలు ఇలా వచ్చేలాగా వెళ్ళిపోయేవాడు. మీరు దాదాపు 10-15 సినిమాలు చేశారు. అదే ఇలాగ వచ్చి వెళ్ళిపోవడం ఇలాంటి క్యారెక్టర్ చేశారు. కానీ ఎవరు ఒక కమెడియన్, జబర్దస్త్ కమెడియన్ పర్ఫెక్ట్గా లాస్ట్ వరకు ఆ లీడింగ్ చేసుకుని వెళ్ళింది లేదు అని ఎందుకు వెళ్ళలేకపోతున్నారు మీరు సినిమాలోకి? అంటే మాకు ఇక్కడ